హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ కోర్సులో భాగంగా అర్థమెటిక్ సెక్షన్లో మనం మెన్సురేషన్ అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్, టూ కోన్స్. ఎన్ని కోన్స్ ఉన్నాయి? టూ కోన్స్ ఉన్నాయి. కోన్స్ యొక్క హైట్స్ రేషియో 4:3, రేడియస్ రేషియో 1:2. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఇక్కడ శంకు యొక్క ఎత్తుల రేషియో ఇచ్చారు, వ్యాసార్థాల రేషియో ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలా? ఘన పరిమాణాల నిష్పత్తి అయితే కనుక్కోవాలి. ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాము. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏమంటే 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఫార్ములా 1/3 πr²h. ఇక్కడ టూ కోన్స్కి వాల్యూమ్ యొక్క రేషియో కనుక్కోవాలి. 1/3π క్యాన్సిల్. ఇక్కడ రేడియస్ రేషియో 1:2 అన్నారు. అంటే ఫస్ట్ కోన్ రేడియస్ 1 అని తీసుకోవచ్చు, సెకండ్ కోన్ రేడియస్ 2 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ హైట్, ఫస్ట్ కోన్ హైట్ 4 అని తీసుకోవచ్చు, సెకండ్ కోన్ హైట్ 3 అని తీసుకోవచ్చు. 2² అంటే 4, 4 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత? 1:3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ హ్యాస్ 1 స్పెరికల్ లడ్డు ఆఫ్ రేడియస్ 7 centimeters. ఇక్కడ స్పెరికల్ లడ్డు అంటే స్పియర్ అని, స్పియర్ అంటే గోళం అని. ఓకేనా? ఇక్కడ రేడియస్ అయితే ఇచ్చాడు, వ్యాసార్థం అయితే ఇచ్చాడు. విత్ ద సేమ్ మెటీరియల్ హౌ మెనీ లడ్డూస్ ఆఫ్ రేడియస్ 3.5 centimeter కెన్ బి మేడ్. మన దగ్గర ఒక లడ్డు అయితే ఉంది, 7 centimeters రేడియస్ అయితే ఉంది. ఈ లడ్డూతో మనం ఎన్ని లడ్డూస్ చేయొచ్చని అడిగాడు. ఇక్కడ మనం ఈ లడ్డుతోనే చిన్న లడ్డు చేస్తున్నాం కాబట్టి వాల్యూమ్ ఎలా ఉంటుంది? సేమ్. అంటే వాల్యూమ్ ఆఫ్ బిగ్ లడ్డు ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్మాల్ లడ్డు. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమంటే 4/3 πr³. లడ్డు అంటే స్పియర్ షేప్ లో ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³. ఇక్కడ చిన్న లడ్డూలు చాలా వస్తాయి, ఎన్ని వస్తాయో తెలియదు కదా, n అనుకున్నా. 4/3π క్యాన్సల్. బిగ్ లడ్డు రేడియస్ ఎంత? 7, n. స్మాల్ లడ్డు రేడియస్ 3.5 క్యూబ్. 7 ఇప్పుడు ఏమని రాయొచ్చు? 3.5 × 2 అని రాయొచ్చు. ఇలానే ఎందుకు రాసామంటే రైట్ సైడ్ లో 3.5 ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. 7 క్యూబ్ అంటే 3.5 × 2 హోల్ క్యూబ్, n × 3.5 క్యూబ్. క్యూబ్ మొత్తానికి ఉంది కదా, విడిగా రాద్దాం. 3.5 క్యూబ్ × 2 క్యూబ్, n × 3.5 క్యూబ్. 3.5 క్యూబ్ 3.5 క్యూబ్ క్యాన్సిల్. అంటే n వాల్యూ ఎంత? 8. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఈస్ త్రిబుల్డ్. గోళం యొక్క వ్యాసార్థాన్ని మూడింతలు చేశాం. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమి? 4/3 πr³. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ స్పియర్ టు న్యూ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ స్పియర్ న్యూ స్పియర్ నిష్పత్తి అయితే అడిగారు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈ ఫార్ములా 4/3 πr³. 4/3 πr³. 4/3π క్యాన్సల్. మీరు గమనిస్తే రేడియస్ త్రిపుల్ అయింది. ఇక్కడ r అంటే రేడియస్. సపోజ్ ఇక్కడ రేడియస్ 1 ఉంటే ఇక్కడ రేడియస్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే త్రిపుల్ కదా. ఒరిజినల్ స్పియర్ రేడియస్ 1 అయితే న్యూ స్పియర్ రేడియస్ ఏమవుతుంది? 3 అవుతుంది, త్రిపుల్డ్ కాబట్టి. ఆన్సర్ 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు? 27 అయితే వస్తుంది. అంటే ఆన్సర్
1:27. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. చూడండి, క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్. క్యూబ్ అంటే ఘనం. ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏమంటే ఏ క్యూబ్. నెక్స్ట్, ఏ అంటే ఎడ్జ్. ఎడ్జ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం? ఏతో ఇండికేట్ చేస్తాం. స్టార్టింగ్ ఏ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు ఏ ఎంత అయింది? 3 అయింది. ఎందుకు? త్రిపుల్ అన్నారు కదా. నెక్స్ట్, ఇప్పుడు వాల్యూమ్ ఎంత ఉంటుంది? ఏ క్యూబ్. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్, ఇక్కడ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1, 3 క్యూబ్ అంటే 27. ఇప్పుడు స్టార్టింగ్ 1 ఉంది, ఇప్పుడు ఏమైంది? 27 అయింది. అంటే ఎన్ని టైమ్స్ అయింది? 27 టైమ్స్ అయింది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్? ఘనాఘాతం యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏమంటే LBH. నెక్స్ట్, వాట్ విల్ బి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇఫ్ లెంత్ ఈస్ డబుల్డ్? ఇప్పుడు లెంత్ ఏమైంది? డబుల్ అయింది. ఇంత ముందుగా L ఉంటే ఇప్పుడు 2L అవుతుంది. హైట్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. ఇంత ముందుగా H ఉంటే ఇప్పుడు H/2 అవుతుంది. బ్రెడ్త్ ఏమవుతుంది? త్రిపుల్ అవుతుంది. త్రిపుల్ అంటే 3 టైమ్స్ అవుతుంది. 2 క్యాన్సిల్ కదా. ఫైనల్గా ఏమని రాయొచ్చు? 3 LBH. ముందుగా LBH ఉంది, ఇప్పుడు ఏమైంది? 3 LBH అయింది. అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్. 3V. V అంటే వాల్యూమ్ అని. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే అర్ధగోళం. స్పియర్ లో సగాన్ని ఏమంటాం? హెమిస్పియర్ అంటారు. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏమంటే 2/3 πr3. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 πr3. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 3πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల విస్తీర్ణం. ఫార్ములా ఏమి? 2πr². స్పియర్ అంటే బాల్. హెమిస్పియర్ అంటే బాల్ ని హాఫ్ గా కట్ చేసామంటే అదే షేప్ లో ఉంటుంది, హెమిస్పియర్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు? 13√3 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr². 2 పైని అలానే పెట్టుకోండి, ఆప్షన్స్ లో కూడా పై ఉంది కదా. పై ఆర్ వాల్యూ ఎంత? 13√3. స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి. 13 × 13 169. 2 ఉంది కదా, 2. √3 × √3 3. నెక్స్ట్, 2 × 3 ఎంత? 6. 169 × 6. 6 9s 54. 16 6 96. 96 ఒక 5. 96 ఒక 5 101. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 1014 π అయితే వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హెమిస్పెరికల్ బౌల్ అంటే అర్ధగోళం. రేడియస్ ఎంత ఇచ్చారు? 3.5. ఇట్ ఈస్ టు బి పెయింటెడ్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. చూడండి, ఇలా హెమిస్పెరికల్ బౌల్ అయితే ఉంది, మనం పెయింట్ చేయాలా. ఎక్కడ పెయింట్ చేయాలా? ఇన్సైడ్ పెయింట్ చేయాలా, అవుట్ సైడ్ కూడా పెయింట్ అయితే చేయాలా. నెక్స్ట్, పెయింటింగ్ కి ఎంత కాస్ట్ అవుతుందో కనుక్కోమన్నాడు. పెయింటింగ్ కి ఎంత కాస్ట్ అవుతుందో కనుక్కోవాలంటే మనం ఏ ఏరియాకి అయితే పెయింట్ చేస్తామో ఆ ఏరియా అయితే కనుక్కోవాలి. ఇక్కడ మీరు పెయింటింగ్ చేసేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్ర ఉపరితల విస్తీర్ణానికే మనం పెయింట్ చేస్తాం. అంటే
2 pi r square. ఇన్సైడ్ వచ్చి 2 pi r square. అవుట్ సైడ్ కూడా ఏముంటుంది 2 pi r square. మనం మొత్తం పెయింట్ చేసేది 4 pi r square కి. 4 pi r square. 4 pi అంటే ఎంత 22/7. r వాల్యూ ఎంత 3.5. 3.5 అంటే 7/2. స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాయాలి. r స్క్వేర్ అంటే r ఇంటూ r అని. 7 7 క్యాన్సిల్. 2 11s, 2 2s. 2 into 11 22. 22 into 7 అంటే ఎంత వస్తుంది 154. అంటే ఏరియా వచ్చి 154 సెంటీమీటర్ స్క్వేర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు క్లియర్గా 10 సెంటీమీటర్ స్క్వేర్కి 15 రూపీస్ అన్నాడు. అదే 1 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది 15/10 అవుతుంది. లెఫ్ట్ సైడ్ 10 కదా, రైట్ సైడ్కి వెళ్తే బై 10. 1 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ అవుతుంది 15/10 రూపీస్ అవుతుంది. మల్టిప్లై చేద్దాం. 15 4 60. 15 into 15 225. 225 ఒక 6 231. 0 0 క్యాన్సిల్. అంటే ఎంత ఖర్చు అవుతుంది 231 రూపీస్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. స్పియర్ అంటే ఇలా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 pi r cube. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి 4 pi r square. టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా కూడా 4 pi r square. సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4 pi r square. నెక్స్ట్ 4. ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు డయామీటర్. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్. డయామీటర్ అంటే వ్యాసం ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు 21. చూడండి పై 4ని మనం 2 స్క్వేర్ అని రాయొచ్చా 2 స్క్వేర్ r స్క్వేర్. పై 2r హోల్ స్క్వేర్ అని రాయొచ్చా. పై అంటే ఎంత 22/7. 2r అంటే 21. 2r అంటే ఎంత 21. స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి. 7 3s 22 into 63 మల్టిప్లై చేయండి. 126 126 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 1386. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. ఘనం యొక్క అంచుల పొడవు ఇచ్చాడు. ఎంతనిచ్చాడు 19. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. క్యూబ్ అంటే మనం ఆడుకునే క్యూబ్. ఎన్ని సైడ్స్ ఉంటాయి 6 సైడ్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం ఉపరితల వైశాల్యం అంటే 6a స్క్వేర్ వస్తుంది. 6 ఏ అంటే ఎంత 19. 6 into 19 స్క్వేర్ అంటే 361. మల్టిప్లై చేయండి. 6 1 6 6 6 36 6 3 18. 18 ఒక 3 21. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఇంత ముందుగానే చెప్పిన అర్ధగోళం యొక్క వాల్యూమ్ ఏమవుతుంది 2/3 pi r cube. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు డయామీటర్. వ్యాసం అయితే ఇచ్చాడు. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్. అంటే రేడియస్ ఏమవుతుంది 7/2 అవుతుంది. 2/3 పై అంటే ఎంత 22/7 యూజ్ చేయాలి. క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు కదా. r వాల్యూ ఎంత 7/2. క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 7 7 క్యాన్సిల్. 2 2 క్యాన్సిల్. 2 11s. 7 into 7 49. 49 into 11 మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది 539. 3 into 2 6 కదా. నెక్స్ట్
6 8 48 59 59 అంటే 6 8 48 59 మిగులుతుంది 6 9 54 అంటే 89 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సమ చతుర్భుజం ఇచ్చారు అంటే రాంబస్ ఇచ్చారు ఇది రాంబస్ డయాగనల్స్ ఇచ్చాడు ఇది ఒక డయాగనల్ లెంత్ 4 ఈ డయాగనల్ లెంత్ 6 ఏరియా కనుక్కోమన్నాడు ఇక్కడ సమచతుర్భుజం యొక్క వికర్ణాలు ఇచ్చాడు ఏరియా కనుక్కోమన్నాడు డయాగనల్స్ ఇస్తే ఏరియాకి ఫార్ములా ఏమి హాఫ్ d1 d2 హాఫ్ d1 వచ్చి 4 d2 వచ్చి 6 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 12 సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఫైండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే స్తూపం అంటే ఏమని గొట్టం లేదంటే సిలిండర్ యొక్క వక్ర ఉపరితల విస్తీర్ణం కనుక్కోవాలి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πRH సిలిండర్ అంటే ఈ విధంగా ఉంటుంది ఇది రేడియస్ ఇది వచ్చి హైట్ ఆఫ్ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇది 2 పై అంటే ఎంత 22/7 రేడియస్ ఇచ్చాడు వ్యాసార్థం ఎంత ఇచ్చాడు 7 హైట్ వచ్చి 9.5 7 క్యాన్సర్ నెక్స్ట్ 9.5 ఇంటూ చూడండి 2 ఇంటూ 9.5 ఎంత వస్తుంది 19 వస్తుంది కదా 2 ఇంటూ 9.5 అంటే 19 వస్తుంది మల్టిప్లై చేయండి 19 2s 38 19 2s 38 అంటే 418 అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ చూడండి రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నారు సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏమి 2πRH ఎంతని ఇచ్చాడు 96 పై అని ఇచ్చాడు నెక్స్ట్ పై క్యాన్సిల్ హైట్ 12 అని ఇచ్చాడు హైట్ ఎంతని ఇచ్చాడు 12 8 అంటే రేడియస్ ఎంత అవుతుంది 4 అవుతుంది వ్యాసార్థం 4 అవుతుంది అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అర్ధగోళం యొక్క ఘన పరిమాణం అయితే కనుక్కోమన్నారు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2/3πr³ 2/3 పై అలానే ఉంచేయండి ఆప్షన్స్ లో అలానే ఉంది కదా ఆర్ వాల్యూ 6√3 క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి నెక్స్ట్ ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి 3 2s 2 into 2 4 4 into 6 24 24 into 6 6 4s 24 144 వస్తుంది 144 √3 into √3 3 కదా ఇక్కడ √3 మిగులుతుంది పై 144 into 3 అంటే 432 √3 పై అయితే వస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏమి 4/3πr³ 4/3 పై ఆర్ వాల్యూ ఎంత 3√2 క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఇంత ముందు లాగానే మల్టిప్లై చేయండి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ స్పెరికల్ వెజల్ ఆఫ్ రేడియస్ 7 centimeters ఈస్ 18,480 ఇక్కడ పెయింటింగ్ కాస్ట్ ఇచ్చారు ఎంతనిచ్చారు 18,480 వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ పర్ స్క్వేర్ మీటర్ ఇక్కడ గోళానికి రంగు వేయడానికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది 18,480
ఇక్కడ ఏమడిగారు, చదరపు సెంటీమీటర్కి రంగు వేసేదానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, మొత్తం ఖర్చు టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఇంటూ ఏరియా తీసుకోవాలి. కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ తెలియదు, మనం ఇదే కనుక్కోవాలి. తెలియదు కదా, కనుక్కోవాలి. కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ అయితే కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ఎంతనిచ్చారు, 18,480. ఇక్కడ స్పియర్ కదా, స్పియర్కి ఏరియా ఫార్ములా ఏమి, 4πr². 4π అంటే ఎంత, 22/7. r వాల్యూ 7. 7 క్యాన్సిల్. 7 2s 14. 7 6 42. 7 4s 28. 4 6 24. 4 6 24. 22 3s. ఆన్సర్ ఎంత అవుతుంది, 30 రూపీస్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. ఇక్కడ కోన్ అయితే ఉంది, కోన్ అంటే శంకు. ఇక్కడ రేడియస్, ఇది హైట్ ఆఫ్ ద కోన్. దీన్ని ఏమంటా, స్లాంట్ హైట్ అంట. దీన్ని ఏమంటా, స్లాంట్ హైట్. శంకు యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏమి, వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఫార్ములా 1/3πr²h. ఎంతనిచ్చారు, 168π అని ఇచ్చారు. 1/3π, ఆర్ వాల్యూ తెలియదు, కనుక్కోవాలా. ఫస్ట్ మనం యూనిట్స్ చూసుకోవాలి. ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది. మీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్లోకి మారుద్దామా. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. అంటే మనకి ఎంత వస్తుంది, 12 మీటర్స్, 12 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. 0.12 × 100 అంటే 12 సెంటీమీటర్స్ వస్తుంది. హైట్ వచ్చి 12. 168π. పై క్యాన్సిల్. 3 4s. 4 4 16. 4 2s. r² is equal to 42. r వాల్యూ ఎంత, √42. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. ఇది రెక్టాంగిల్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఏరియాకి ఫార్ములా, వ్యాసార్థానికి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. వ్యాసార్థం కాదు, విస్తీర్ణానికి ఫార్ములా ఏమి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు, చుట్టుకొలత ఇచ్చారు. పెరిమీటర్ అంటే ఫార్ములా 2 × l+b. ఎంతనిచ్చారు, 26. 2 ఇంటూ లెంత్ ఎంత, 7. బ్రెడ్త్ తెలియదు కదా, కనుక్కుందాం. 2 13s. 7 + b = 13. అంటే b వాల్యూ ఎంత, 13లో 7 తీసేస్తే 6 అయితే వస్తుంది. బ్రెడ్త్ వచ్చి 6 వచ్చింది. కానీ వాడు ఏమడిగాడు, ఏరియా అడిగాడు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 7, బ్రెడ్త్ 6. అంటే ఆన్సర్ ఎంత, 42. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద హైట్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. ఇక్కడ కోన్ అయితే ఇచ్చారు. కోన్ అంటే శంకు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏమి, πrl. ఇది కదా కోను. వక్ర ఉపరితల విస్తీర్ణానికి ఫార్ములా πrl. ఇది r రేడియస్, ఇది హైట్. l ఏమంట, స్లాంట్ హైట్. నెక్స్ట్, పై అంటే పైన. r ఎంతని ఇచ్చాడు, 24. ఇప్పుడు l అయితే కనుక్కోవాలి. l కనుక్కునేదానికి ఫార్ములా ఉంది, l² = r² + h². ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, కాబట్టి పైథాగరస్ స్థిరం అప్లై చేస్తే హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్. నెక్స్ట్, l తెలియదు, కనుక్కుందాము. r ఎంత, 24. హైట్ ఎంత, 10. 24² 576. 10² 100. l² = 676.
676 అంటే 26 స్క్వేర్. స్క్వేర్ క్యాన్సల్. ఎల్ వాల్యూ 26. మల్టిప్లై చేయండి. 6 into 4 24. ఆన్సర్ ఖచ్చితంగా 4తో ఎండ్ అవ్వాలి. 4తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేసుకోండి. ఎంత వస్తుంది మనకు? 624 పై. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. గోళం యొక్క ఘన పరిమాణం అయితే కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కి ఫార్ములా ఏమి? 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై అంటే ఎంత? ఇది తీసుకోవాలని చెప్పాడు కదా, క్లియర్ గా క్వశ్చన్ లో ఇచ్చాడు కదా. క్వశ్చన్ ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఆర్ వాల్యూ 10, క్యూబ్ అంటే 3 times మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3 10s చూడండి. 3 1s 3, 3 4s 12, 3 7s. మల్టిప్లై చేయండి. 7 into 4 28, 4 4 16, 18, 4.188 into 1000 వస్తుంది. అంటే 4188. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.